కృష్ణావతారము. సనక సనందాదులచే శపించబడిన జయ విజయులు ద్వాపరయుగమున శిశుపాల దంతవక్త్రులుగా జన్మించిరి. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా జన్మించి జయ విజయులకు శాప విముక్తులను చేశాడు. ద్వాపర యుగాంతమున మానవులు అధర్మపరులై భూమికి భారంగా తయారయ్యారు. వారిని సంహరించి భూభారము తగ్గించటానికి విష్ణువు శ్రీకృష్ణావతారము దాల్చాడు. మహావిష్ణువు పాన్పు అయిన ఆదిశేషుడు బలరామునిగా అవతరించాడు. మధురా నగరాన్ని ఉగ్రసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని కుమార్తె దేవకీదేవి, ఆమె భర్త వసుదేవుడు. ఆ దంపతులకు శ్రీకృష్ణుడు అష్టమ గర్భమును జన్మించాడు. దేవకీ అష్టమ గర్భమును పుట్టిన శిశువు దేవకీ అన్నగారైన కంసుణ్ణి చంపుతాడని ఆకాశవాణి చెప్పగా విని కంసుడు నూతన దంపతులైన దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించాడు. దేవకికి పుట్టిన మొదటి 7 పిల్లలను కంసుడు పురిటిలోనే చంపివేశాడు. అష్టమ గర్భమందు జన్మించిన శ్రీకృష్ణుణ్ణి భగవంతుని ఆదేశంతో వసుదేవుడు బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి రేపల్లెలోని నందుని భార్య అయిన యశోద పక్కలో పడుకోబెట్టి అప్పుడే యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకుని కారాగారంలో ఉన్న దేవకి వద్దకు చేర్చాడు. దేవకి ఒకరికి జన్మ ఇచ్చిందని భటుల ద్వారా తెలుసుకుని కంసుడు చెరసాలకు వచ్చి దేవకి వద్ద ఉన్న శిశువును తీసుకుని కత్తితో నరకబోయాడు. కానీ ఆ శిశువు తన కత్తికి దొరకక ఆకాశమునకు ఎగిరి, ఓరి కంస, దేవకి అష్టమ గర్భంలో పుట్టిన బాలుడు గోకులంలో ఉన్నాడు. అతడు పెరిగి పెద్దవాడై నిన్ను వధిస్తాడు అని చెప్పి మాయమైపోయింది. ఆనాటి నుండి కృష్ణుణ్ణి చంపుటకు కంసుడు అనేక ప్రయత్నములు చేశాడు. అన్నిటి నుండి శ్రీకృష్ణుడు యుక్తితో తప్పించుకున్నాడు. చిన్నతనమునందే కృష్ణుడు అనేక మహత్తర కార్యములు చేసి తను అవతార పురుషుడునని నిరూపించుకున్నాడు. పాలు త్రాగు బాలప్రాయమున పూతనాను రాక్షసిని చంపాడు. కాలింది మడుగులోని కాళీయుడనే సర్పం మదమణిచాడు. తన పెంపుడు తల్లి యశోదకు తన నోటిలో సమస్త భూమండలాన్ని చూపించాడు. యమునా నదిలో స్నానము చేయుచున్న నందుణ్ణి వరుణుడు బంధించగా ఆ నందుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశాడు. రాక్షస మాయ వల్ల గుహలో చిక్కిన గోపికలను రక్షించి ఆ రాక్షసుణ్ణి చంపాడు. తనకు పూజలు చేయుట మానిన గోపకులపై ఇంద్రుడు కోపించి జడివానలు కురిపించి వారిని బాధించగా గోవర్ధన పర్వతమును తన చిటికన వేలితో ఎత్తి దాని క్రింద వారిని ఉంచి గోవులను గోపాలులను కాపాడాడు. శంఖచూడుని గర్వం అణిచి వాడు తీసుకుపోయిన గోపికలను చెర నుండి విడిపించాడు. ఇలాంటి కార్యాలెన్నో చక్కదిద్దాడు. బలరామకృష్ణులను మట్టు పెట్టవలనని కంసుడు మధురకు రమ్మనమని ఆహ్వానించాడు. బలరామకృష్ణులిద్దరూ కంసుని సభకు చేరగానే వారిద్దరిపై చాణూర ముష్టికలనే బలవంతులైన మల్లయోధులను ఉసిగొల్పాడు. వారితో జరిగిన మల్ల యుద్ధంలో కృష్ణుడు చాణూరుణ్ణి, బలరాముడు ముష్టికుణ్ణి చంపివేశారు. కంసుడు వెంటనే సింహాసనము నుండి లేచి కత్తిని తీసుకుని కృష్ణుని పైకి దూకాడు. కృష్ణుడు కంసుని కత్తివాటు నుండి తప్పించుకుని అతని మెడ పట్టుకుని కింద పడవేసి తన ముష్టిఘాతాలతో కంసుణ్ణి చంపివేశాడు. తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను, తాతగారైన ఉగ్రసేనుణ్ణి చెర నుండి విడిపించి తిరిగి రాజ్యమును ఉగ్రసేనుడికిచ్చాడు. నరకుడు మొదలగు రాక్షసులను, దుష్టులైన రాజులను సంహరించి భూభారమును తగ్గించాడు. వసుదేవుని సోదరి కుంతి పాండురాజును వివాహమాడినది. కుంతికి పుట్టినవారు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. పాండురాజు రెండవ భార్య మాద్రికి పుట్టినవారు కవలలు, నకులుడు, సహదేవుడు. ఈ 5 పంచపాండవులుగా ప్రసిద్ధికెక్కారు. కృష్ణుడు పాండవులకు వరుసకు బావగారు. తన మేనత్త బిడ్డలైన పాండవులు ఇంద్రప్రస్థవమునను రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేయుచుండెను. ధర్మరాజు తన సోదరులతో కలిసి రాజసూయ యాగము చేయ తలపెట్టి కృష్ణునికి ఆహ్వానము పంపారు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగమునకు రాజులందరితో పాటు చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్న శిశుపాలుడు కూడా వచ్చాడు. రాజసూయ యాగం విజయవంతంగా జరిగిన తరువాత భీష్ముని ఆదేశానుసారము ధర్మరాజు తన సభలో పరమాత్మ అయిన శ్రీకృష్ణునికి ప్రథమ తాంబూలం ఇస్తే యజ్ఞఫలం దక్కుతుందని తలచాడు. అందుకు శిశుపాలుడు ఆగ్రహించి శ్రీకృష్ణుణ్ణి పలు విధముల నిందించి అవమానము పరిచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రముతో శిశుపాలుని శిరస్సు ఖండించాడు. దంతవక్త్రుడు కూడా శ్రీకృష్ణుని చేతిలో మరణించాడు.
ఆ విధంగా సనక సనాదులచే శపించబడిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించి శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుని చేతిలో మరణము పొందారు. 3 జన్మలు పూర్తి అయిన తరువాత శాప విమోచనము కలిగి జయ విజయులు మరలా వైకుంఠమునకు చేరారు. ధృతరాష్ట్రుడు పాండవుల పెదతండ్రి, అంటే పాండురాజుకు అన్నగారు. అతడు పుట్టుగ్రుడ్డి. అతనికి 100 మంది కొడుకులు, 1 కుమార్తె. వీరిని కౌరవులు అంటారు. ధృతరాష్ట్రుని పెద కుమారుడు దుర్యోధనుడు. అతడు అసూయపరుడు. పాండవులంటే గిట్టదు. దాయాదులైన పాండవులకు కౌరవులకు రాజ్యము గురించి కురుక్షేత్రము వద్ద మహాసంగ్రామము జరిగింది. ఈ యుద్ధము ప్రారంభంలో అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న తన మిత్రులను బంధువులను చూసి వారితో యుద్ధము చేయుటకు మనసు అంగీకరించక తన క్షత్రియ ధర్మమును మరచి దిగాలు పడి కూర్చున్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మ సిద్ధాంతం బోధించాడు. దీనినే భగవద్గీత అంటారు. ఇది శ్రీకృష్ణుడు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వరము. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పూర్తిగా నశించారు. ధర్మపరులైన రాజులు, అనేక లక్షల మంది సైనికులు చనిపోయారు. ఆ విధంగా కొంతవరకు భూభారము తగ్గింది. ధర్మపరులైన పాండవులకు రాజ్యము దక్కింది. ద్వాపరయుగము అంతం కానున్న సమయంలో శ్రీకృష్ణుడు ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకొనుచుండగా శ్రీకృష్ణుని కాలి బొటన వేలు కదలికలు జింక చెవిగా భ్రమించి ఒక బోయవాడు వేసిన బాణము తన అరికాలిలో గుచ్చుకొనగా ఆనాటితో తన అవతారము చాలించి వైకుంఠానికి చేరాడు. ఆ విధంగానే ఆదిశేషుడైన బలరాముడు కూడా తన అవతారము చాలించి పాలసముద్రమునకు చేరాడు. ఇది కృష్ణావతారము.